నీకేం కాలేదు కదమ్మా? అయ్యో, కాళ్ళు ఎంత కందిపోయాయో చూడు. महीरणाय चक्षसे यो शिवतमोरसः तस्य भाजयते हनः उषतीरवमातरः तस्मात् आरङ्गमामहो यस्य क्षयाय किन्वतः आपो जनयता जना। గంగమ్మ తల్లిని ఆహ్వానించండి. గంగమ్మ తల్లికి జై! గంగమ్మ తల్లికి జై!
కమలా కమలా ఏమైందండి దానికి ఇలా తయారు చేశారు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు పాపని తీసుకొని స్నానం చేయించు. వెళ్ళు, ముందు వెళ్ళు. అక్కడే ఉందయ్యా గంగమ్మ తల్లి. కనిపిస్తుంది, అలసట కనిపించట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. దామిని, మమ్మీ డాడీకి ఏమైంది? ఏంటలా చూస్తున్నారు? నీకు ఆ ఊరు వాళ్ళని చూసి భయమే లేదా? మిమ్మల్ని తోసేసి నన్ను వాళ్ళు ఎత్తుకెళ్తుంటే నేను చాలా భయపడ్డాను డాడీ. నువ్వు భయపడతావనే నీ వెనకనే నేను వచ్చాను తల్లి. ఏంటి డాడీ, వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నా ముఖానికి పసుపు రాసి నన్ను ఊరంతా తిప్పారెందుకు? అందుకేనమ్మా నేను వాళ్ళని బాగా తిట్టాను. ఇంకోసారి అలా చేయొద్దని చెప్పాను. నీ కాళ్ళు బాగా నొప్పెట్టాయి కదా? నా కాళ్ళేం నొప్పిగా లేవు డాడీ. అదేంటమ్మా, నిన్ను ఊరంతా తిప్పారు కదా, నువ్వు బాగా అలసిపోయావు కదా? నేనేం అలసిపోలేదు డాడీ. అది కాదమ్మా, ఊరి వాళ్ళతో కాలు నొప్పులుగా ఉన్నాయి, నడవలేనన్నావు. నేనెప్పుడన్నాను డాడీ? డాడీ బాధపడతాడని అబద్ధం చెప్తున్నావు తల్లి. అదేం లేదు డాడీ, అలా నేనెప్పుడన్నాను? ఏమండి, దామిని ఒకసారి సరిగ్గా కూర్చోబెట్టండి, దిష్టి తీస్తాను. దిష్టి తీయించుకోమ్మా. కొంచెం అన్నం తిందుగాని లేమ్మా. వద్దు మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. ఒక్క ముద్ద తిను తల్లి. ఆకలిగా లేదు డాడీ. కమలా పడుకొని ఉంది కదా, లేచిన తర్వాత తింటుందిరా. వెళ్ళు.
భోంచేదురుగాని. నాకు ఆకలిగా లేదు కమల. అసలేం జరిగిందండి? పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కాస్త ఏదైనా తినండి. చెప్పండి. దామిని ఇంటికి తీసుకుని వచ్చాక మీలో ఎప్పుడూ చూడని ఆవేశం చూశాను. పాపకి ఏదో చెడు జరుగుతుందని ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఏదో జరిగింది. దయచేసి నా దగ్గర ఏది దాచకుండా అన్ని విషయాలు చెప్పండి. కమల, ఎవరో సిద్ధులు చెప్పినట్టు మన పాపన రాజే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళారు. ఆ తర్వాత ఇది కమల జరిగింది. ఆ సమయంలో ఒక క్షణం నేను కూడా నన్ను నేను మర్చిపోయి ఇదెలా సాధ్యం అనుకున్నాను. ఎలా అయితేనే నీళ్లు పడ్డాయని సంతోషపడ్డాను. ఆ తర్వాత దామిని తీసుకుని వచ్చేశాను. ఏంటండి మీరు చెప్పేది నిజమేనా? నిజమా అబద్ధం అనేది కాసేపు పక్కన పెడదాం. నీళ్లు పడ్డాయి. గంగవరం నీటి సమస్య తీరింది. వాళ్ళకి నేను ఇచ్చిన మాటని నా కూతురు దామిని వల్ల నెరవేరుతుందని నేను ఊహించలేదు. కానీ నేను చూసిన ఇన్సిడెంటు, నా కళ్ళ ముందు ప్రత్యక్షం జరిగిన ఆ సంఘటనని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. దామిని కాలంలో ఏదో మంత్రశక్తి ఉందని సిద్ధుడు చెప్పడం ఏంటి? వాళ్ళొచ్చి దామిని ఎత్తుకెళ్ళడం ఏంటి? సిద్ధుడు చెప్పినట్టు దామిని అడుగుపెట్టిన చోట నీళ్లు పడ్డం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను కమలా. అసలు ఆ సిద్ధుడికి మన దామిని గురించి ఎలా తెలుసండి? మన దామిని అతను ఇక్కడ చూశాడు. అదే అర్థం కావడం లేదు. ఎక్కడెక్కడో తిరిగి ఆ సిద్ధుడికి మన దామిని గురించి ఎలా తెలిసి ఉంటుంది? ఒకవేళ దామిని నా సిద్ధుడు ఎప్పుడైనా ఎక్కడైనా కలిసుంటాడేమోనండి. అందుకే కమల, పిల్లలు మన దగ్గర మాట్లాడే ప్రతి మాటని మనం వినాలి. వాళ్ళ మాటలు వెనకుండే ఆలోచనని అర్థం చేసుకోవాలి. ఆ సిద్ధుడి గురించి దామిని నా దగ్గర మాట్లాడినట్టు నాకు గుర్తులేదు కమల. పోనీ ఆ విషయం దామినినే అడుగుదామండి. వద్దు కమల, జరిగిన ఇన్సిడెంట్ గురించి మళ్ళీ గుర్తు చేయకపోవడమే మంచిది. ఎందుకండి? ఇవాళ కాలు నొప్పని దామిని ఒకచోట ఊర్లో కూర్చుంది. ఇప్పుడు అడిగితే నేనెప్పుడన్నా డాడీ అంటోంది. అసలు అలా మాట్లాడినట్టు గుర్తులేనట్టుగా బిహేవ్ చేస్తుంది. సంథింగ్ ఎక్కడో ఏదో జరిగింది కమల. అదేంటో నాకు అర్థం కావడం లేదు. ఏమండి, మన దామిని కాళ్ళలో నిజంగా ఏదైనా మంత్రశక్తి ఉందా అండి? కమల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో, అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. మరైతే నీటి చాడే లేదన్న గంగవరంలో నీళ్ళెలా పడ్డాయండి? కమల, ఒక్కోసారి జియాలజిస్టుల సర్వేలో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. నీళ్లు లేవని తప్పు రిపోర్ట్స్ ఇచ్చుంటారు. ఇక్కడ కూడా జరుగుండొచ్చు కదా. అంతేగాని ఆ సిద్ధుడు వల్ల గాని మన పాప వల్ల గాని ఆ ఊర్లో నీళ్లు పడుంటావు. ఇది నా బలమైన నమ్మకం. కానీ నాకిప్పుడు ఇంకో భయం పట్టుకుంది కమల. ఏంటండి అది? మన దామిని వల్ల నీళ్లు పడతాయని సిద్ధుడు చెప్పిన దగ్గర నుంచి నీళ్లు పడే వరకు జరిగిన ప్రాసెస్ మొత్తం ఆ ఊరు నుంచి స్ప్రెడ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఆలోచించినట్టుగా అందరూ ఆలోచించరు కమల. పాపకేదో అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతుందని నా భయం. ఇలాంటి విషయాలు చాలా తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఏదో మహత్యం జరిగిందని అనుకుంటారు. ఆ మహత్యం మన పాపకి అంటకట్టి ఇదిగో ఈ రాజేలాగా అందరూ ఇలా. అమ్మో, అలా అయితే చాలా ప్రమాదం కదండి. అవును కమల, అసలే ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువ. రేపు ఈ విషయం అందరికి తెలిసిపోయి మన ఇంటికి వచ్చి పాపని అడిగితే నో, ఊహించడానికే భయంగా ఉంది.